నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఆసుపత్రి పాలవకుండా కాపాడేది హెల్త్ ఇన్సూరెన్సే. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చేరినప్పుడు క్లెయిమ్ ఎలా చేయాలో తెలియక చాలా మంది టెన్షన్ పడుతూనే ఉంటారు. పాలసీ ఉన్నా కూడా చేతి నుండి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే సరైన పద్ధతి ఏంటి? రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి, ఎందుకంటే ఇది మీ జేబుకి చిల్లు పడకుండా కాపాడుతుంది. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. అందులో మొదటిది మరియు అత్యంత సులభమైనది క్యాష్లెస్ క్లెయిమ్. మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్లో చేరినప్పుడు ఈ సదుపాయం లభిస్తుంది. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడే అక్కడ ఉండే ఇన్సూరెన్స్ డెస్క్ దగ్గర మీ పాలసీ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. అక్కడ ఉన్న సిబ్బందే మీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి అప్రూవల్ తెప్పిస్తారు. దీనివల్ల మీరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడే రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నట్టయితే 2 రోజుల ముందే ఇన్సూరెన్స్ డెస్క్కి సమాచారం ఇవ్వడం వల్ల ప్రాసెస్ మరింత వేగంగా జరుగుతుంది. ఇక రెండవ పద్ధతి రీఎంబర్స్మెంట్ క్లెయిమ్. ఒకవేళ మీరు వెళ్లిన హాస్పిటల్ను ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్లో లేకపోతే మొదట మీరే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ బిల్లులన్నింటినీ కంపెనీకి పంపించి మీ డబ్బును తిరిగి పొందొచ్చు. ఈ ప్రాసెస్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇచ్చే డిశ్చార్జ్ సమ్మరీ, ఒరిజినల్ బిల్లులు, డయాగ్నోస్టిక్ రిపోర్ట్లు మరియు డాక్టర్ రాసినటువంటి మందుల చీటీలను చాలా భద్రంగా దాచుకోవాలి. ఈ పేపర్లు అన్నీ మీ సంతకంతో సహా ఇన్సూరెన్స్ కంపెనీకి నిర్ణీత సమయంలోగా అందజేయాలి. డాక్యుమెంట్లు పంపేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు క్యాన్సిల్డ్ చెక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే డబ్బు నేరుగా మీ అకౌంట్లోకి వస్తుంది. చాలామంది క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుందని అడుగుతుంటారు. పాలసీ తీసుకునే సమయంలో మనకు ఉన్న పాత జబ్బుల గురించి దాచడం వల్ల, లేదా పాలసీలో ఉండే వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు తెలియకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే పాలసీలో ఉన్న నిబంధనలను పూర్తిగా చదువుకోవడం మంచిది. అంతేకాకుండా హాస్పిటల్ బిల్లుల్లో ఉండే నాన్ మెడికల్ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు అస్సలు భరించవు. కాబట్టి ఆ కొద్దిపాటి మొత్తాన్ని మాత్రం మనం చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. సో చూశారుగా ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే సరైన డాక్యుమెంట్లు మరియు సరైన సమాచారం మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా వెంటనే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు ఫ్రెండ్స్కు ఈ విషయం తెలియజేయాలి అంటే ఖచ్చితంగా వారితో ఈ వీడియోను షేర్ చేయండి. ఇన్సూరెన్స్ గురించి లేదా ఇతర ఫైనాన్షియల్ విషయాల గురించి మీకు ఏవైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో మమ్మల్ని అడగండి. మేము తప్పకుండా మీకు సమాధానం ఇస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.